కేంద్రం షాక్ ఇచ్చింది. కమర్షియల్ సిలిండర్ల ధరని 993 రూపాయలుగా పెంచగా ఫ్లైట్ ఫ్యూయల్ ఛార్జీల్ని 5.3% పెంచింది. మే 1 నుంచే ఈ ధరలు అమలులోకి వచ్చాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే వంట గ్యాస్ ధరలు పెరుగుతాయని వస్తున్న ఊహాగానాల్ని నిజం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ ధరల్ని పెంచకపోవడం కొంత ఊరటనిచ్చే అంశం. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం, హార్మోజ్ జలసంధి నుంచి ఇంధన రవాణాపై ఆంక్షలు, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలో మార్పులు, డాలర్ విలువ పెరగటం లాంటి కారణాలు చూపుతూ కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. గత ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు కమర్షియల్ సిలిండర్ల ధరలు పెంచింది కేంద్రం. మార్చిలో 2 సార్లు కలిపి 144 రూపాయలు పెంచగా ఏప్రిల్ 1న దాదాపు 200 రూపాయలు పెంచింది. తాజాగా ఏకంగా 993 రూపాయలు వడ్డించింది. ఈ పెంపుతో కమర్షియల్ ఎల్పీజీ ధర కిలో 52 రూపాయలు పెరిగి 174 రూపాయలకు చేరింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర 3000 రూపాయలు దాటింది. హైదరాబాద్ లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర గతంలో 2321 రూపాయలు ఉండగా ప్రస్తుతం 3315 రూపాయలకు చేరింది. విజయవాడలో 2258 రూపాయల నుంచి 3251 రూపాయలకు, ఢిల్లీలో 3071కి, ముంబైలో 3024కి, చెన్నైలో 3237కు పెరిగింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపు ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లపై పడనుంది. తెలంగాణలో 7.5 లక్షల కమర్షియల్ సిలిండర్ యూజర్లు ఉండగా 1.5 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. డైలీ 23,000 కమర్షియల్ సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ఒక్క హైదరాబాద్ పరిధిలో డైలీ 17,000 కమర్షియల్ సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ఏపీలో 8 లక్షల కమర్షియల్ సిలిండర్లు ఉండగా 1,00,000కు పైగా కనెక్షన్స్ ఉన్నాయి. రోజు 15,000 కమర్షియల్ సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. కమర్షియల్ సిలిండర్లలో 60% హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగిస్తుండగా 30% హాస్టళ్లు, మెస్లు వాడుతున్నాయి. ధరల పెంపుతో టీ నుంచి మొదలు బిర్యానీల వరకు కనీసం 5 రూపాయల నుంచి గరిష్టంగా 30 రూపాయల వరకు పెంచాల్సి వస్తుందని హోటళ్ల నిర్వాహకులు చెప్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా ఇప్పటికే రేట్లు పెంచామని, మరోసారి రేట్లు పెంచితే వ్యాపారం దెబ్బతింటుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇక హాస్టళ్లు, పేజీ హాస్టళ్ల ఛార్జీలు కూడా నెలకు 500 రూపాయల చొప్పున పెరగనున్నాయి. విద్యార్థులకు, ఉద్యోగులకు ఈ పెంపు భారం కానుంది కూడా. ఇక విమాన ఇంధనం అంటే ఏటీఎఫ్ ధరలను నెల రోజుల్లో 2 సార్లు పెంచారు. ఏప్రిల్లో స్వల్పంగా పెంచిన కేంద్రం తాజాగా 5.3% పెంచింది. దీంతో ఏటీఎఫ్ ధర కిలో లీటర్కు $76.33 పెరిగి $1,111.86 చేరింది. 5.3% పెంచినట్లు కనిపిస్తున్న టికెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఎందుకంటే ఎయిర్లైన్స్ నిర్వహణ ఖర్చులో ఏటీఎఫ్ ఖర్చే 40% ఉంటుంది. ఏటీఎఫ్ ధర కొంచెం పెరిగిన టికెట్ల ధరలు భారీగా పెరుగుతాయి. ఈ ప్రకారం చూస్తే ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ల ధరలు కనీసం 3,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు పెరగటం ఖాయమంటున్నారు. భారత్ నుంచి ప్రతిరోజు దాదాపు 90,000 మంది వివిధ దేశాలకు వెళుతుంటారు. ధరల పెంపు ప్రభావం వీరిపై పడనుంది. హైదరాబాద్ నుంచి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు సాధారణ ఫ్లైట్ టికెట్లు 18,000 రూపాయల నుంచి 26,000 రూపాయల వరకు పెరగనున్నాయి. ప్రీమియం సర్వీసులు, బిజినెస్ క్లాస్ టికెట్లకు ఈ పెంపు 40,000 రూపాయలకు పైగానే ఉంటుంది. హైదరాబాద్ నుంచి దుబాయ్, ఖతార్ వంటి దేశాలకు వెళ్లే ప్రయాణికులపై సగటున 3,000 రూపాయల భారం పడనుందంటున్నారు. ఎమిరేట్స్ వంటి ప్రీమియం ఎయిర్లైన్స్ లకు ఈ పెంపు 5,000 రూపాయలకు పైగానే ఉంటుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, వేసవి సెలవుల డిమాండ్ కారణంగా కొన్ని ఎయిర్లైన్స్ సంస్థలు టికెట్ల రేట్లను ఇప్పటికే 30% పెంచాయి. ఏటీఎఫ్ పెంపుతో మరోసారి పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పెంపు ఇక్కడితోనే ఆగదు కూడా. ఎందుకంటే ఎకానమీ క్లాస్ ఫ్లైట్ టికెట్ బేస్ ప్రైస్ పై 5%, బిజినెస్ క్లాస్ టికెట్ బేస్ ఫేర్ పై 12% జీఎస్టీ ఉంది. ఈ మేరకు పన్నులు పెరగనున్నాయి. మొత్తం మీద కమర్షియల్ సిలిండర్ల ధరల పెంపు సామాన్యుడి నడ్డి విరిచేలా ఉండగా ఏటీఎఫ్ ఛార్జీల పెంపు విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు అదనపు భారం కానుంది. కొంతలో కొంత కేంద్రం మినహాయింపు ఇచ్చిన అంశం ఏదైనా ఉందంటే డొమెస్టిక్ సిలిండర్ ధర పెంచకపోవటమే. అయితే ఈ మినహాయింపు ఎన్ని రోజులుంటుందో చూడాలి.